14 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. జాతీయ ఆదాయ గణనలో మధ్యంతర వస్తువుల విలువను లెక్కించకూడదు. బి. మధ్యంతర వస్తువులు అనేవి ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడతాయి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు. ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ, బి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి రెండు సరైనవి మరియు బి అనేది ఏకి సరైన వివరణ. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి రెండు సరైనవి మరియు బి అనేది ఏకి సరైన వివరణ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. వ్యయార్హ ఆదాయం అనేది వ్యష్టి ఆదాయం కంటే తక్కువగా ఉంటుంది. బి. జాతీయ ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుంది. సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి సరైనవి. ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 3 బి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి రెండు సరికావు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి రెండు సరైనవే. ఈ క్రింది వానిలో తప్పుగా జత కూర్చినది ఏది? ఈ క్రింది వానిలో తప్పుగా జత కూర్చినది ఏది? ఆప్షన్ ఏ పాల్ శామ్యుల్సన్ నికర ఆర్థిక సంక్షేమం. ఆప్షన్ బి మోరిస్ భౌతిక జీవన ప్రమాణ సూచి. ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి లింగ సంబంధిత అభివృద్ధి. ఆప్షన్ డి మాల్దాస్ మానవ అభివృద్ధి సూచిక. ఆన్సర్ ఆప్షన్ డి మాత్రమే తప్పుగా జత కూర్చున్నది. ఆప్షన్ డి మాల్దాస్ మానవ అభివృద్ధి సూచిక అనేది రాంగ్. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి క్రింది వాక్యాలను లేదా సరైన వాటిని పరిశీలించండి. ఆప్షన్ ఏ సంస్కరణల తర్వాత ఉపాధి రహిత వృద్ధి కనిపిస్తుంది. ఆప్షన్ బి సంస్కరణల తర్వాత సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఆప్షన్ సి ఆర్థిక సంస్కరణలు విద్య మరియు ఆరోగ్య రంగాలను విస్తరించాయి. ఆప్షన్ డి ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రభుత్వ సేవల లభ్యత కూడా క్షీణించింది. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. ఈ క్రింది వాటిని జతపరచండి. మొదటి ప్రణాళిక నమూనా హారెడ్ డోమర్. వేతన వస్తు నమూనా వకీల్ బ్రహ్మానందం. పురా నమూనా అబ్దుల్ కలాం. ఎల్పిజి నమూనా మన్మోహన్ సింగ్. ఈ క్రింది వాటిలో సరైన ద్రవ్య పరిణామ క్రమాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన ద్రవ్య పరిణామ క్రమం ఆప్షన్ 1 మాత్రమే. వస్తువు ద్రవ్యం, లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం, పరపతి ద్రవ్యం, సమీప ద్రవ్యం. ఈ క్రింది వాటిలో సరైన ద్రవ్య పరిమాణ క్రమం ఆన్సర్ ఆప్షన్ 1 వస్తు ద్రవ్యం, లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం, పరపతి ద్రవ్యం, సమీప ద్రవ్యం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఏ భారతీయ స్టేట్ బ్యాంక్ జాతీయం 1955. బి రిజర్వ్ బ్యాంక్ జాతీయం 1949. సి 14 వాణిజ్య బ్యాంకుల జాతీయం 1969. 6 వాణిజ్య బ్యాంకుల జాతీయం 1980. మరోసారి చదువుతున్నాను. ఈ క్రింది వాటిని జతపరచండి. భారతీయ స్టేట్ బ్యాంక్ జాతీయం 1955. రిజర్వ్ బ్యాంక్ జాతీయం 1949. 14 వాణిజ్య బ్యాంకుల జాతీయం 1969. 6 వాణిజ్య బ్యాంకుల జాతీయం 1980. పేమెంట్స్ బ్యాంక్ విధులకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పేమెంట్స్ బ్యాంక్ విధులకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి. ఏ డెబిట్ కార్డులను జారీ చేయవచ్చు కానీ క్రెడిట్ కార్డులను మాత్రం జారీ చేయరాదు. బి సేవింగ్ డిపాజిట్లను మాత్రమే తీసుకుంటాయి కానీ కాలపరిమితి డిపాజిట్లు తీసుకోవు. సి డిపాజిట్లు కూడా గరిష్టంగా 3 లక్షల వరకే అనుమతించబడతాయి. ఆన్సర్ సి మాత్రమే సరికాని వాక్య. డిపాజిట్లు కూడా గరిష్టంగా 3 లక్షల వరకే అనుమతించబడతాయి అనేది సరికాదు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ రివర్స్ రెపో రేటుని 1996 సంవత్సరంలో ప్రవేశపెట్టారు.
ఆప్షన్ బి రివర్స్ రిపో రేటు వల్ల ద్రవ్యత్వం తగ్గుతుంది. ఆప్షన్ సి ద్రవ్యోల్బణ కాలంలో రివర్స్ రెపో రేటును తగ్గిస్తారు. ఆప్షన్ సి మాత్రమే సరికాని వాక్య. ద్రవ్యోల్బణ కాలంలో రివర్స్ రెపో రేటును తగ్గిస్తారనేది సరికాని వాక్య. 1991 నూతన ఆర్థిక విధానం ముఖ్య లక్ష్యాలలో కానిది. 1991 నూతన ఆర్థిక విధానం ముఖ్య లక్ష్యాలలో కానిది. 1. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం. 2. పారిశ్రామిక లైసెన్స్ జారీలో కఠిన నిబంధనలను విధించడం. 3. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. 4. కోస్టల్ వాటర్ను తగ్గించడం. ఆన్సర్ 1991 నూతన ఆర్థిక విధానం ముఖ్య లక్ష్యాలలో కానిది పారిశ్రామిక లైసెన్స్ జారీలో కఠిన నిబంధనలు విధించడం అనేది కాదు. నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడంలో గల ప్రధాన ఉద్దేశంలో సరికానిది ఏది? నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడంలో గల ప్రధాన ఉద్దేశాలలో సరికానిది ఏది? ఏ. ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడం. బి. కేంద్రీకృత ప్రణాళిక విధానమునకు బదులు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు కేంద్రీకృత ప్రణాళిక విధానమును అమలుపరచుట కొరకు. సి. ఈ ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు ద్వారా మధ్య సమస్యలను పరిష్కరించడం కుదరదు. ఆన్సర్ సి మాత్రమే సరికాదు. ఈ ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు ద్వారా మధ్య సమస్యలను పరిష్కరించడం కుదరదనేది సరికాదు. ట్రెజరీ బిల్లులను రిజర్వ్ బ్యాంక్ ఏ డిపాజిట్ రేటు వద్ద అమ్ముతుందో దానిని ఏ బిల్లు రేటు అంటారు? ట్రెజరీ బిల్లులను రిజర్వ్ బ్యాంకు ఏ డిస్కౌంట్ రేటు వద్ద అమ్ముతుందో దానిని ఏ బిల్లు రేటు అంటారు? ఆన్సర్ ఏ ద్రవ్య బిల్లు. బి మనీ లాండరింగ్. సి ట్రెజరీ. డి వాణిజ్య. ఆన్సర్ సి ట్రెజరీ బిల్లు. ట్రెజరీ బిల్లులను రిజర్వ్ బ్యాంకు ఏ డిస్కౌంట్ రేటు వద్ద అమ్ముతుందో దానిని ట్రెజరీ బిల్లు రేటు అని అంటారు. ట్రెజరీ బిల్లు రేటు ఆన్సర్. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ, బి, సి, డి అని సరైనవే. ఏ. ధరలు పెరుగుదల శాతం 3% లోపు ఉంటే దానిని పాకే ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల శాతం 3 లోపు ఉంటే దానిని పాకే ద్రవ్యోల్బణం అంటారు. బి. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం వేతనాలలో పెరుగుదల, లాభాలలో పెరుగుదల, వస్తువుల మీద పన్నును పెంచడం. సి. హౌ టు పే ఫర్ ది వార్ గ్రంథంలో ద్రవ్యోల్బణాన్ని గూర్చి వివరించిన ఆర్థికవేత్త కీన్స్. అధికంగా కరెన్సీ నోట్లు జారీ చేయడమే ద్రవ్యోల్బణం అని పేర్కొన్నది హార్ట్రే. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఓన్లీ డి మాత్రమే సరికాదు. ఏ. ఆర్థిక శాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ 4 రకాల పన్ను నియమాల గురించి పేర్కొన్నాడు. బి. ప్రత్యక్ష పన్నులు అనుసరించే విధానం పురోగామి పన్నులు. సి. వస్తువులు వాటి వినియోగం మీద విధించబడే పన్నులు పరోక్ష పన్నులు. డి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర అధికార జాబితాలో 15 అంశాలు, రాష్ట్ర అధికార జాబితాలో 15 అంశాలు, ఉమ్మడి అధికార జాబితాలో 5 అంశాలపై ప్రభుత్వాలు పన్నులు విధించవచ్చు. ఈ పన్ను చెల్లించాల్సిన ఆదాయం 5 కోట్లు మించితే సర్ఛార్జీ 37%ను 2023 బడ్జెట్లో 25%గా తగ్గింపు. ఆన్సర్ డి మాత్రమే సరికాదు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర అధికార జాబితా 15 అంశాలు, రాష్ట్ర అధికార జాబితాలో 15 అంశాలు, ఉమ్మడి అధికార జాబితాలో 5 అంశాలపై ప్రభుత్వాలు పన్నులు విధించవచ్చు అనేది సరికాదు. ద్రవ్య విధానం ముఖ్య లక్ష్యం ధరల స్థిరీకరణగా ఉండాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ సుఖ్మయ్ చక్రవర్తి కమిటీ ద్రవ్య విధానం ముఖ్య లక్ష్యం ధరల స్థిరీకరణగా ఉండాలని సూచించిన కమిటీ. 2023 మార్చి నాటికి దేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి? ఆన్సర్ 43. 2023 మార్చి నాటికి దేశంలో మొత్తం 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఈ క్రింది వానిలో ఆంధ్ర బ్యాంక్ గురించి సరైన అంశాన్ని గురించి వివరించు. ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. ఏ. ఆంధ్ర బ్యాంకు 1923 నవంబర్ 20న కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభమైంది. బి. భోగరాజు పట్టాభి సీతారామయ్య దీని వ్యవస్థాపకుడు. సి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కి ప్రధాన కార్యాలయం మారింది.
జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను పునఃకేటాయించడానికి, ప్రైవేట్ పొదుపు పెట్టుబడుల వృద్ధి పునఃపంపిణీ చేయడానికి, ఆర్థిక సుస్థిరతను సాధించే సాధనమే కోశ విధానం అని సూచించినది ప్రణాళిక సంఘం. ఆన్సర్ ప్రణాళిక సంఘం. ఆదాయం పన్ను స్లాబులు 2023-24 ప్రకారం 6 నుంచి 12 లక్షల రూపాయల మొత్తం ఆదాయం రూపాయలలో పన్ను రేటు ఎంత శాతం? ఆన్సర్ 15%. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. ఏ, బి, సి మరియు డి అన్నీ సరైనవే. ఏ, లావాదేవీల పన్ను 2004-05 బడ్జెట్లో ప్రకటించారు. బి, వస్తు వినిమయ లావాదేవీలపై 0.01% పన్ను విధించేవారు. సి, 2009-10 బడ్జెట్లో ఇది రద్దు చేయబడింది. డి, 2013-14 బడ్జెట్లో వ్యవసాయేతర బహుళ వస్తువుల లావాదేవీల మీద ఎంసీఎక్స్ వస్తువుల లావాదేవీల పన్ను మరలా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏ, బి రెండు సరైనవే. ఏ, మధ్యంతర బడ్జెట్లో అంతరిక్ష రంగానికి కేటాయించిన వ్యయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయలు 13,42,075 కోట్లను ప్రతిపాదించారు. 13,042.75 కోట్లను ప్రతిపాదించారు. బి, 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు జరిగాయి. ఆన్సర్ ఏబి రెండు సరైనవే. ఈ క్రింది వానిలో భారతదేశ విదేశీ వర్తక విధానం 1991 గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. ఈ క్రింది వానిలో భారత విదేశీ వర్తక విధానం 1991 గురించి సరైన వాక్యాలు కింద విధంగా ఉన్నాయి. 1991 జూలై 4వ తేదీన సరళీకృత వాణిజ్య విధానాన్ని ప్రకటించారు. 1991వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన నూతన వర్తక విధానంలో ఇతర ఎగుమతుల పరిమాణంతో ముడిపెట్టారు. సి, వినియోగించని ఓజీఎల్ను రద్దు చేయడం. డి, ఎగుమతుల ఎఫ్ఓబి విలువలో రెపో రేటు ఏకరీతిలో 30%గా నిర్ణయించడం జరిగింది. నూతన విదేశీ వర్తక విధానం 2023-28 గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. నూతన విదేశీ వర్తక విధానం 2023-28 గురించి సరైన వాక్యాలు కింద విధంగా ఉన్నాయి. ఏబి రెండు సరైనవే. ఈ నూతన విదేశీ వర్తక విధానం 1 ఏప్రిల్ 2023వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఇది మార్చి 3, 2028 వరకు అమల్లో ఉంటుంది. 2030 సంవత్సరం నాటికి భారతదేశ వస్తువులు మరియు సేవల ఎగుమతుల విలువను 3 రెట్లు పెంచి $2 ట్రిలియన్ చేర్చడం. ఈ క్రింది వానిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరి కాని వాక్యం బి మాత్రమే సరికాదు. ఏ, భారతీయ రిజర్వ్ బ్యాంకు న్యూస్ లెటర్ అను పేరుతో పక్షపత్రికను ప్రచురించింది. బి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. సి, రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం జూలై నుండి ప్రారంభమవుతుంది. ఆన్సర్ బి మాత్రమే సరికాదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు అనేది సరికాదు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని గురించి సరైన వాక్యాలు కింద విధంగా ఉన్నాయి. దేశం అంతటా ఒకే కార్డు ఉపయోగపడేలా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పద్ధతి అమలు చేయడం జరిగింది. బి, ఒకే కార్డు ద్వారా దేశంలోని ఏ చవక ధరల షాపు రేషన్ దుకాణంలో నుంచైనా తమకు ఆహార ధాన్యాలను పొందే విధంగా ఈ పద్ధతిని ఏర్పాటు చేస్తున్నారు. సి, పని ఉపాధి కోసం తరచుగా దేశంలో వివిధ ప్రాంతాలకు వలసపోతూ ఉండే లబ్ధిదారులు ఇంకా కారణాల వల్ల తమ స్వస్థలానికి దూరంగా వెళ్ళి తరచూ నివాస ప్రాంతాలు మార్చే ప్రజలు వీరందరికీ ఆయా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు తీసుకోవడం, తరచుగా వాటిని మార్చడం. భారత ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల రంగానికి ఒక విశిష్ట స్థానం ఉంది. స్థూల కలుపబడిన విలువ జీవీఏలో దీని వాటా శాతం 30 మరియు ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ఆన్సర్ 12 కోట్లు. 1997 నూతన పారిశ్రామిక విధానంలో అనుకూల ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి? 1991 నూతన పారిశ్రామిక విధానంలో అనుకూల ప్రభావాలు ఈ కింద విధంగా ఉన్నాయి. ఏబిసిడి అన్నీ సరైనవే. ఏ, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం. బి, జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదలపై దృష్టి కేంద్రీకరించడం. సి, ఈ విధానంలో ప్రకారం రవాణా, బ్యాంకింగ్, సమాచారం మొదలైన అవస్థాపన సౌకర్యాల వృద్ధిని విస్తరించడం.
డి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఖాతాలో విదేశీ మూలధనం స్వేచ్ఛగా ప్రవహించడం. ఎంఎస్ఎంఈ రంగం నిర్వచనం 2020 ప్రకారం సూక్ష్మ తరహా పరిశ్రమలను ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ 1. పెట్టుబడులు 1 కోటి రూపాయల కంటే తక్కువ మరియు టర్నోవర్ రూపాయలు 5 కోట్ల కంటే ఎక్కువ. ఎంఎస్ఎంఈ రంగం నిర్వచనం 2020 ప్రకారం సూక్ష్మ తరహా పరిశ్రమలను ఈ క్రింది విధంగా వర్గీకరించారు. పెట్టుబడులు 1 కోటి రూపాయల కంటే తక్కువ మరియు టర్నోవర్ రూపాయలు 5 కోట్ల కంటే తక్కువ. సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల ఎగుమతులను పెంచడానికి కావలసిన చర్యలను సూచించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆన్సర్ గుజ్రాల్ కమిటీ. సూక్ష్మ చిన్న తరహా సంస్థల ఎగుమతులను పెంచడానికి కావలసిన చర్యలను సూచించడం కోసం గుజ్రాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కింది వానిలో టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా TFCI గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ AB 2 సరైనవే. దేశంలో పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1988లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా దీనిని నెలకొల్పారు. బి సాంప్రదాయ పర్యాటక ప్రాజెక్టులకే కాకుండా అమ్యూజ్మెంట్ పార్కులు, రోప్వేలు, కార్ రెంటల్ సేవలు, నీటి ప్రాజెక్టులకు ఈ సంస్థ విత్త సహాయం అందిస్తుంది. ఏ సంవత్సరంలో మినీ కంప్యూటర్ పాలసీ ద్వారా ప్రైవేట్ రంగంలో కంప్యూటర్ల తయారీని అనుమతించారు? ఆన్సర్ 1978. 1978 సంవత్సరంలో మినీ కంప్యూటర్ పాలసీ ద్వారా ప్రైవేట్ రంగంలో కంప్యూటర్ల తయారీని అనుమతించారు. కంప్యూటర్ ఎగుమతులను లైసెన్స్ అవసరం లేని పరిశ్రమగా ప్రకటించి బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం కల్పించిన నూతన కంప్యూటర్ విధానం ఏది? ఆన్సర్ నూతన కంప్యూటర్ విధానం 1984. ఏ కమిటీ సిఫార్సులపై MRTP చట్టం స్థానంలో కాంపిటీషన్ యాక్ట్ తీసుకొచ్చారు? ఆన్సర్ రాఘవన్ కమిటీ. రాఘవన్ కమిటీ సిఫార్సులపై MRTP చట్టం స్థానంలో కాంపిటీషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆసియన్ మరియు తూర్పు ఆసియన్ దేశాల సహకారంతో ప్రపంచ స్థాయి తయారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించుటకు ఎన్ని కిలోమీటర్ల విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC నిర్మాణంలో ఉన్నది? ఆన్సర్ 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు ఆన్సర్. VCIC విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ 200 కిలోమీటర్ల నిర్మాణంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ CBI విజయవాడలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. డాష్ యూనిట్ పేరుతో దీన్ని ప్రారంభించింది. అమరావతి యూనిట్ పేరుతో దీన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విజయవాడలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అమరావతి యూనిట్ పేరుతో దీన్ని ప్రారంభించింది. ఆన్సర్ అమరావతి. ఏ సంవత్సరపు తర్వాత బడ్జెట్లో ప్రణాళిక వ్యయాన్ని రెవెన్యూ పద్దులోను మూలధన పద్దులోనే వివరించారు? 1987-88 ఆన్సర్. 1987-88 సంవత్సరంలో 1987-88 సంవత్సరం తర్వాత బడ్జెట్లో ప్రణాళిక వ్యయాన్ని రెవెన్యూ పద్దులోను మూలధన పద్దులోనే వివరించారు. 2023 మే నెలలో పరిష్కారం కాకుండా బకాయిగా మిగిలిపోయిన రాష్ట్ర విభజన అనంతరం ఎన్ని నెలల కాలంలో ఏర్పడిన రెవెన్యూ లోటును మిగిలిన రూపాయలు 10,460 కోట్లను విడుదల చేసింది? ఆన్సర్ 10 నెలలు. 2023-24 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర సహాయ ప్రాజెక్టుల కేటాయింపులు కోట్లలో రైతు భరోసా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకి ఎంత కేటాయించారు? ఆన్సర్ 1,600 కోట్లు. 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3%తో 12వ స్థానంలో ఉండగా 2024లో మన రాష్ట్రం ఎంత శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉంది? ఆన్సర్ 13%. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ముర్రు జయచంద్ర నాయుడు. ముర్రు జయచంద్ర నాయుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ABCD అన్నీ సరైనవే. రాష్ట్రంలో మిరప పరిశోధన కేంద్రం గుంటూరు జిల్లా లాం వద్ద కలదు. బి ఉల్లి పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా కర్నూలు. సి రాష్ట్రంలో ఉల్లిపాయల పరిశోధనా కేంద్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంటలో కలదు.
డి వేరుశనగ ఉత్పత్తిలో అనంతపురం ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత 1,00,000 జనాభాకు ఎన్ని కిలోమీటర్లు? మొత్తం భారతదేశ సగటు 1089 కిలోమీటర్లు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత 1,00,000 జనాభాకు ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ 16.53 కిలోమీటర్లు. ఈ క్రింది వానిలో రామాయపట్నం వాడరేవు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో రామాయపట్నం వాడరేవు గురించి సరైన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఏబిసి అన్నీ సరైనవే. రామాయపట్నం వాడరేవు NH5 మరియు రైల్వే లైన్ సమీపంలో ఉంది. బి 2024-25 నాటికి అంచనా వేసిన ట్రాఫిక్ 24 మిలియన్ టన్నులు మరియు ఫేజ్ 1లో 25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉంది. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ మరియు అరబిందో రియాలిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాతిపదికన పోర్ట్ అభివృద్ధికి విజయవంతమైన బిడ్డర్గా ఉద్భవించాయి. ఏబిసి అన్నీ సరైనవే. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు ప్లయూస్ దిగుమతి కోసం ఏ పోర్టును మైనర్ పోర్టుగా ప్రకటించింది? ఆన్సర్ మేఘవరం పోర్టు. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు ప్లయూస్ దిగుమతి కోసం మేఘవరం పోర్టును మైనర్ పోర్టుగా ప్రకటించింది. ఈ క్రింది వానిలో రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీని ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది? ఏ టీడీపీ, బి వైఎస్ఆర్సీపీ, సి జనసేన, డి కాంగ్రెస్. ఆన్సర్ టీడీపీ. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. 10వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 1 వ్యవసాయం మరియు నీటిపారుదల, ఆప్షన్ 2 నిరుద్యోగ నిర్మూలన, ఆప్షన్ 3 సమానత్వం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి నాణ్యత, ఆప్షన్ 4 సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 సమానత్వం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి నాణ్యత. 10వ పంచవర్ష ప్రణాళిక సమానత్వం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త లక్డావాలా. భారతదేశంలో నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త లక్డావాలా. మన దేశంలో పన్ను సంస్కరణలపై నియమించబడిన కమిటీని పేర్కొనండి. ఆన్సర్ రాజయ్య చెల్లయ్య కమిటీ మన దేశంలో పన్ను సంస్కరణలపై నియమించబడిన కమిటీ. ఏ సంవత్సరంలో న్యూక్లియర్ ఇండస్ట్రీ విధానంలో భాగంగా ప్రతి జిల్లా ఒకే ఒక ముఖ్యమైన పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది? 1980 సంవత్సరంలో న్యూక్లియస్ ఇండస్ట్రీ విధానంలో భాగంగా ప్రతి జిల్లా ఒకే ఒక ముఖ్యమైన పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యయానికి ప్రభుత్వ ఆదాయాలకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూరించడానికి అదనపు ద్రవ్యాన్ని సృష్టించడాన్ని ఏమంటారు? ఆన్సర్ లోటు ద్రవ్య విధానం. ప్రభుత్వ వ్యయానికి ప్రభుత్వ ఆదాయాలకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూరించడానికి అదనపు ద్రవ్యాన్ని సృష్టించడాన్ని లోటు ద్రవ్య విధానం అంటారు. ఏకీకృత వస్తు సేవల పన్నులలో అంతర్భాగమయ్యే పన్నులు ఏవి? ఏకీకృత వస్తు సేవల పన్నుల్లో అంతర్భాగమయ్యే పన్నులు ఏబిసి అన్నీ సరైనవే. ఈ విధంగా ఉన్నాయి. ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, స్టేట్ వ్యాట్ మరియు స్థానిక సంస్థలు విధించే ఇతర పన్నులు. ఇవన్నీ కూడా ఏకీకృత వస్తు సేవల పన్నుల్లో అంతర్భాగమయ్యే పన్నులు. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులను తమ నిర్దేశాలను పాటించమని లేఖ రూపంలో కోరడాన్ని ఏమంటారు? ఆన్సర్ నైతికోద్బోధం. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులను తమ నిర్దేశాలను పాటించమని లేఖ రూపంలో కోరడాన్ని నైతికోద్బోధం అంటారు. నైతికోద్బోధం అనేది ఆన్సర్. ఏ విధానమును ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమలు ఒకే రకం ఉత్పత్తి విధానాలకు తిరిగి ప్రత్యేకముగా లైసెన్సులను పొందనవసరం లేదు? ఆన్సర్ బ్రాడ్ బ్యాండింగ్ లైసెన్సింగ్. బ్రాడ్ బ్యాండింగ్ లైసెన్సింగ్ విధానమును ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమలు ఒకే రకం ఉత్పత్తి విధానాలకు తిరిగి ప్రత్యేకంగా లైసెన్సులను పొందనవసరం లేదు. విదేశీ మారక నిర్వహణ చట్టంలో భాగంగా ఈ కింది సరైన వాటిని గుర్తించండి. విదేశీ మారక నిర్వహణ చట్టంలో భాగంగా ఈ క్రింది సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఏబిసి. ఆన్సర్ 1, 2, 3 అన్నీ సరైనవే. 1 విదేశీ వ్యాపారాన్ని చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. 2 విదేశీ మారక ద్రవ్య మార్కెట్ల అభివృద్ధి మరియు నిర్వహణ. 3 విదేశీ మారక చట్టాలన్నిటినీ క్రోడీకరించి సవరణలను చేపట్టడం. ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్లను
యొక్క ప్రధాన లక్ష్యం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల యొక్క ప్రధాన లక్ష్యం అంటే సజ్జల యొక్క ప్రధాన లక్ష్యం ఈ విధంగా ఉన్నాయి. విదేశీ ఎగుమతులను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశ వాణిజ్య సామర్థ్యాన్ని, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం. ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లే. ఉపాంత మూలధనం ఉత్పత్తి నిష్పత్తులకు కావలసిన ప్రధాన అంశాన్ని గుర్తించండి. ఉపాంత మూలధనం ఉత్పత్తి నిష్పత్తులకు కావలసిన ప్రధాన అంశాన్ని గుర్తించండి. 1. ఒక అదనపు యూనిట్ ఉత్పత్తి పెంచడానికి కావలసిన మూలధన పెరుగుదల. 2. మూలధనం ప్లస్ ఉత్పత్తి విలువ మైనస్ నికర ఉత్పత్తి. 3. మొత్తం మూలధనం మైనస్ మొత్తం ఉత్పత్తి ఈజ్వల్ ఉపాంత ఉత్పత్తి. 4. మొత్తం మూలధనానికి మొత్తం ఉత్పత్తికి మధ్య గల నిష్పత్తి. ఆన్సర్ 1. ఒక అదనపు యూనిట్ ఉత్పత్తి పెంచడానికి కావలసిన మూలధన పెరుగుదలే ఉపాంత మూలధన ఉత్పత్తి మైనస్ ఉత్పత్తి నిష్పత్తులకు కావలసిన ప్రధాన అంశం. ఉపాంత మూలధనం మైనస్ ఉత్పత్తి నిష్పత్తులకు కావలసిన ప్రధాన అంశం ఒక అదనపు యూనిట్ ఉత్పత్తి పెంచడానికి కావలసిన మూలధన పెరుగుదల. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ ఆగస్టు 25, 2014. ఆగస్టు 25, 2014 కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1890లో భారతదేశంలో మొట్టమొదటి లేబర్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఎన్ఎం లోఖండే. ఎన్ఎం లోఖండే 1890లో భారతదేశంలో మొట్టమొదటి లేబర్ అసోసియేషన్ ప్రారంభించారు లేదా స్థాపించారు. భారత్లో 1961 సంవత్సరానికి ఆహార ధాన్యాల తలసరి నికర లభ్యత రోజులు ఎన్ని గ్రాములు? భారత్లో 1961 సంవత్సరానికి ఆహార ధాన్యాల తలసరి నికర లభ్యత రోజుకు 468.7 గ్రాములు. 468.7 గ్రాములు ఆన్సర్. వ్యవసాయ ప్రధాన పంటలైన వరి, గోధుమ దిగుబడులు ఈ మధ్యకాలంలో క్షీణించడానికి ముఖ్య కారణం. ఆన్సర్ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఆన్సర్. వ్యవసాయ ప్రధాన పంటలైన వరి, గోధుమ దిగుబడులు ఈ మధ్యకాలంలో క్షీణించడానికి కారణం. బహుళ గణాంకం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏ రాష్ట్రాల జాబితాలో చేర్చడం జరిగింది? ఆన్సర్ అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రాల జాబితా. బహుళ గణాంక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రాల జాబితాలో చేర్చడం జరిగింది. ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయిని అంటే 10% లేదా 3 అంకెల స్థాయి దాటడాన్ని ఏమంటారు? ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయిని అంటే 10% లేదా 3 అంకెల స్థాయిని దాటడాన్ని ఏమంటారంటే అతి ద్రవ్యోల్బణం అంటారు. ఎక్కువ వేతనాల వలన లాభాల రేటు తగ్గడం, పెట్టుబడి తగ్గడం, ఉద్యోగ అవకాశాలు తగ్గడం, వేతనాలు తగ్గడం, డిమాండ్ తగ్గడం, ధరలు తగ్గడం వీటన్నిటిని ఏమంటారు? తిరోగమనం అంటారు. ఆన్సర్ తిరోగమనం. ఖాతాదారులు తమ పొదుపును కొంతకాలానికి ఒప్పందం చేసుకొని బ్యాంకులలో డిపాజిట్ చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ కాలపరిమితి డిపాజిట్లు. ఖాతాదారులు తమ పొదుపును కొంతకాలానికి ఒప్పందం చేసుకొని బ్యాంకులలో డిపాజిట్ చేయడాన్ని కాలపరిమితి డిపాజిట్లు అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వం హామీ ఇచ్చిన సెక్యూరిటీల మార్కెట్ను ఏమంటారు? ఆన్సర్ గిల్డ్ ఎడ్జెడ్ మార్కెట్. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ హామీ ఇచ్చిన సెక్యూరిటీల మార్కెట్లను గిల్ట్ ఎడ్జెడ్ మార్కెట్ అంటారు. గిల్ట్ ఎడ్జెడ్ మార్కెట్ ఆన్సర్. వసూలైన రెవెన్యూలు అప్పు చేయడం వల్ల లభించే మొత్తం గతంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి వసూలైన డబ్బు ఈ కింది ఏ ఖాతాకి కిందకి వస్తాయి? ఆన్సర్ సంఘటిత నిధి. వసూలైన రెవెన్యూలు అప్పు చేయడం వల్ల లభించే మొత్తం గతంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి వసూలైన డబ్బు ఈ క్రింది సంఘటిత నిధి ఖాతాకి వస్తాయి. సంఘటిత నిధి అనేది ఆన్సర్. జిఎస్టీ బిల్లు వల్ల రాబడులను నష్టపోయిన రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల వరకు ఆ పరిహారం అందించనుంది? ఆన్సర్ 5 సంవత్సరాలు. జిఎస్టీ బిల్లు వలన రాబడులను నష్టపోయిన రాష్ట్రాలకు 5 సంవత్సరాల వరకు నష్టపరిహారం అందించనుంది. నికర ఆర్థిక సూచీని ఈ కింది వారిలో ఎవరు రూపొందించారు? ఆన్సర్ పాల్ సామ్యుల్సన్. నికర ఆర్థిక సూచీని రూపొందించిన వారు పాల్ సామ్యుల్సన్. స్టాక్ను లేదా షేర్ను కొనుగోలు చేసేందుకై స్టాక్ బ్రోకర్ నుండి అప్పును పొందేటప్పుడు స్టాక్ యొక్క విలువను మరియు స్టాక్ బ్రోకర్ ఇచ్చే అప్పుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ మార్జిన్. వ్యత్యాసాన్ని మార్జిన్ అంటారు. స్టాక్ బ్రోకర్ ఇచ్చే అప్పుకు మధ్య ఉన్న స్టాక్ యొక్క విలువకు మరియు స్టాక్ బ్రోకర్ ఇచ్చే అప్పుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మార్జిన్ అంటారు. కొన్ని ఎంపిక చేసిన రంగాలలో లేదా పరిశ్రమలలో మొదటి పెట్టుబడులను పెట్టి వాటిని
త్వరితగతిలో అభివృద్ధిపరిచి వాటి ద్వారా లభించే ఆదాయాలను మిగిలిన రంగాల అభివృద్ధికి వినియోగించాలి అని తెలిపే సిద్ధాంతంను ఈ కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ అసంతులిత వృద్ధి సిద్ధాంతం. అసంతులిత వృద్ధి సిద్ధాంతం అనేది ఆన్సర్. కొన్ని ఎంపిక చేసిన రంగాలలో లేదా పరిశ్రమలో మొదట పెట్టుబడులను పెట్టి వాటిని త్వరితగతిలో అభివృద్ధిపరిచి వాటి ద్వారా లభించే ఆదాయాలను మిగిలిన రంగాల అభివృద్ధికి వినియోగించాలి అని తెలిపే సిద్ధాంతంను అసంతులిత వృద్ధి సిద్ధాంతం అంటారు. రెండు రంగాల నమూనా సమతౌల్యంలో ఉండటానికి కావలసిన పరిస్థితులు. రెండు రంగాల నమూనా సమతౌల్యంలో ఉండడానికి కావలసిన పరిస్థితులు సమిష్టి ఆదాయం = సమిష్టి వ్యయం. ఆన్సర్ సమిష్టి ఆదాయం = సమిష్టి వ్యయం. లెబెన్స్టీన్ ప్రకారం ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో వృద్ధి ప్రతినిధులు ఎవరు? లెబెన్స్టీన్ ప్రకారం ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో లెబెన్స్టీన్ ప్రకారం ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో వృద్ధి ప్రతినిధులు ఈ కింది విధంగా ఉన్నారు. ఏ వ్యవస్థాపకులు, బి పెట్టుబడిదారులు, సి పొదుపు చేసేవారు, డి నవకల్పన చేసేవారు. పైవారందరూ కరెక్టే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా జాతీయ ఆదాయమును అంచనా వేయుటకు 1949లో ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ప్రొఫెసర్ పిసి మహలనోబిస్. ఆంధ్రప్రదేశ్ 10వ పంచవర్ష ప్రణాళిక మొత్తం అత్యధిక వాటా. ఆన్సర్ సాంఘిక రంగం. ఆంధ్రప్రదేశ్ 10వ పంచవర్ష ప్రణాళిక మొత్తంలో అత్యధిక వాటా కలిగిన రంగం సాంఘిక రంగం. ఆన్సర్ సాంఘిక రంగం. ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఈ క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి? ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. 1987లో సహకార రంగంలో ఏకగవాక్ష విధానం అమలు చేయడం జరిగింది. బి ఏకగవాక్ష విధానం ప్రతిపాదించినది మోహన్ కందా కమిటీ. సి 1986లో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఏబిసి అన్నీ సరైనవే.